కారుమంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాయలసీమకి 43% పరిశ్రమలు రాబోతున్నాయి, 64% పెట్టుబడులు ఇస్తున్నారు, 76% ఉద్యోగాలు. అంటే దగ్గర 3,50,573 ఉద్యోగాలని రాయలసీమకి మాత్రమే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కూటమి చాలా బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మీకు నమ్మకం ఉందా రాయలసీమ ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, రాయలసీమలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి శ్రామికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వలసలు వెళ్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈ నిర్ణయాల వల్ల అనేటటువంటి నమ్మకం మీకు ఉందా? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే గ్రాఫిక్స్ తోటి, అభూత కల్పనలతోటి ముందుకు వెళ్తుందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని అడ్డం పెట్టుకుని ఈ రోజున హైటెక్ మొత్తం సాఫ్ట్వేర్స్ మొత్తం అంతా కూడా నేనే అభివృద్ధి చేశాను, సాఫ్ట్వేర్ నేను లేకపోతే వేరే ఏదైనా సరే, ఏ ఇండస్ట్రీస్ అయినా సరే, లేదా ఏ అభివృద్ధి అయినా సరే నేను కాకపోతే చేసింది ఎవరూ లేరు ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అదే పందాలో ఈ రోజున కూడా ఈ ఉద్యోగాల గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ ఆయన కొన్ని అభూత కల్పనలను ఈ రాష్ట్ర ప్రజల మీద మళ్ళీ చూపిస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖున వాళ్ళు గెలవడం జరిగింది, జూన్ 12వ తారీఖున వాళ్ళు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల ఉద్యోగాలు, లక్షల దాకా అక్కర్లా, ఎన్ని వేల ఉద్యోగాలని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇచ్చిందనేది మనందరికీ తెలుసు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వీళ్ళు ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి. సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు చెప్తున్నారు సేమలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇది జరుగుతుందా అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు జరిగే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్లుగా, కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా అయితే జరగవు. ఎందుకంటే గతంలో కూడా రాయలసీమ ప్రాంతం అనేది ఇప్పుడు శివపార్వతి గారు కానీ మీరు కానీ చెప్పడం జరిగింది, వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం రాయలసీమ కూడా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు. ఈ 14 ఏళ్ళుగా రాయలసీమ ప్రాంత వాసి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టారు. అయినా సరే రాయలసీమకి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏదో చేస్తారు, రాయలసీమలో మేము ఇన్ని ప్రాజెక్టులు పెడుతున్నాము, ఇవన్నీ చెప్పడం అనేది కేవలం ప్రజలను మరోసారి మోసం చేయడానికి తప్ప వాళ్ళు అక్కడ చేసింది ఏమి, చేయబోయేది కూడా ఏమి ఉండదని చెప్పి నేను చెప్తున్నాను. అంతేకాకుండా మేడం గారు చెప్పడం జరిగింది, అమర్ రాజా ప్రాజెక్టు వెళ్ళిపోయింది అని చెప్పి. అమర్ రాజా ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళలేదండి, చిత్తూరు జిల్లాలో ఇంకా అలాగే ఉంది. ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును మాత్రమే ఇక్కడ పెట్టలేదు తప్ప వాళ్ళు చేస్తున్న, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టులో వస్తున్న పొల్యూషన్ గురించి ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసెస్ ఇవ్వబట్టి వాళ్ళు ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టకుండా వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకున్నారు. అంతే తప్ప అమర్ రాజా ప్రాజెక్ట్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళలేదు. జనసేన శివపార్వతి గారు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వం పెద్దల చేతిలో భూ ఆక్రమణ జరిగిపోయినాయి. సార్ ఆగండి సార్, ఒక నిమిషం. మరి ఆవిడ ఆరోపణలు చేశారు, భూ ఆక్రమణ జరిగిపోయినాయి, మాఫియా మొత్తం మాఫియా చేతుల్లో, వైఎస్ఆర్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఎంతమంది మాఫియా నాయకులు అలాంటి వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది. ఎక్కడ భూ ఆక్రమణ, చాలా కంప్లైంట్స్ భూ ఆక్రమణలేనంట. పక్కోడికి నాకు తగ్గు ఉంటుంది. ఒక్క నిమిషం శివపార్వతి గారు, పక్కోళ్ళకి నాకు తగ్గు ఉంటుంది. నేను వైఎస్ఆర్ పార్టీ, నా పక్కోడు టీడీపీ అయి ఉండొచ్చు, అది సరిహద్దు తగ్గువలు అయితే ఏదో జరిగి ఉండొచ్చు. అక్కడ పార్టీలను ఎఫిలియేట్ చేసి వీళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. భూ ఆక్రమణలు ఎవరైనా పెద్ద నాయకులు చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేసిన దాఖలాలను మీరు చూపించగలరా? ఈ రోజు చెప్పండి, ఇచ్చారు కదా కంప్లైంట్ కేసు, ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా. అలాగే పెట్టుబడులు కమిషన్లు ఇవ్వాలి అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. ఈ రోజున జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారో, ఆ ఫ్యాక్టరీ ఏ విధంగా మూసివేత గురి కాబడుతుందో అందరికీ తెలుసు. మరి ఆయన మీ కూటమి ఎమ్మెల్యే, బీజేపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే. అలాగే రాయలసీమలో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు
వాదులాడుకుంటూ ఫ్లై యాష్ గురించి కొట్టుకుంటూ ఈ రోజున అక్కడ ఆ పరిశ్రమలు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఏ కాంట్రాక్ట్ ఉన్నా సరే మాకే ఇవ్వాలి, మీరు బయటకి ఇస్తే ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న పరిశ్రమల వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి డైరెక్ట్ గా పబ్లిష్ చేయడం జరిగింది. వాటి మీద మీరేం మాట్లాడరు. కేవలం గత ప్రభుత్వంలో ఏది జరగంది కూడా జరిగినట్లుగా మాటల ద్వారా చెప్తారు తప్ప ఆధారాలు మాత్రం మీరు చూపించలేరు. ఈ విధంగా రాయలసీమలో ఈ రోజు సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్లలో ఏం చేసింది? మనకు గడిచిన 5 ఏళ్లలో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సరే, కూటమి ఏదో చేస్తామని చెప్పేసి కనీసం వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉన్న పరిస్థితి. మీరు న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధానితో ఒక ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నాయా? ఎలాంటి ప్రాజెక్టులు వచ్చాయి మీ హయాంలో? అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలు బెదిరించలేదా? వాటి గురించి చెప్పండి సార్. కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్ట్ 27,000 కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించడం జరిగింది. అదే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ను మొన్న వీళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి, అంతకుముందు విమర్శించిన ప్రాజెక్ట్ నే అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన పొగట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ యొక్క విలువ 27,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రాజెక్ట్ రాలేదని చెప్పి వీళ్ళు ఎలా చెప్తారు? అలాగే శ్రీ సిటీలో బ్లూ స్టార్ కంపెనీ కానీ, డైకిన్ కంపెనీ కానీ, ఇలాగ ఎన్నో నాకు తెలిసి 76 కంపెనీలు శ్రీ సిటీలో రావడం జరిగింది. రాలేదని చెప్పి వీళ్ళు ఎలా చెప్తారు? కొప్పర్తి, కడపలో ఉన్న కొప్పర్తిలో కూడా రకరకాల ప్రాజెక్టులు వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రావడం జరిగింది తప్ప వీళ్ళ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు కాదు. మా హయాంలో మేము ఏ ఒక్కరిని బెదిరించి కియా కంపెనీని బెదిరించామన్నారు. కియా కంపెనీ మరి వెళ్ళిపోలేదే, ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదే. అనంతపురంలోనే కియా కంపెనీ రన్ అవుతుందే. వీళ్ళు చెప్తున్నట్లే కియా కంపెనీ ఎందుకు వెళ్ళిపోలేదు? అమర్ రాజా ఫ్యాక్టరీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఫ్యాక్టరీ వర్క్ చేయట్లేదా? మా ప్రభుత్వంలో వర్క్ చేయలేదా? వీళ్ళు చెప్పేవన్నీ కూడా అసత్య ప్రచారాలు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పారిశ్రామికవేత్తను వేధించింది లేదు, ఎవరిని కూడా ఎక్కడి నుంచి పంపించింది లేదు. క్లియర్ గా ఈ రోజు జనసేన పార్టీ శివపార్వతి గారు చెప్తున్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ని అనంతపురం జిల్లాకు ప్రకటించడం జరిగింది. మరి అనంతపురం జిల్లాలో కట్టకుండా ఆ ఎయిమ్స్ ని తీసుకొచ్చి వీళ్ళ నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు గారితో అంటకాగుతుండగానే అనంతపురంలో పెట్టవలసిన ఎయిమ్స్ ని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టారు. మరి అది రాయలసీమకు ద్రోహం చేయడం కదా? ఈ విధంగా రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరో కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రాజు గారు.